మార్కాపురం మండల పరిధిలోని సుమారు 18 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఏడాది 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించారని మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ తెలిపారు. గురువారం విడుదలైన ఫలితాల ప్రకారం మండలంలో మొత్తం 1270 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 1158 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో మండల స్థాయిలో 91% ఉత్తీర్ణత నమోదైంది. అందరికీ నమస్కారము. మార్కాపురం జిల్లాలోని మార్కాపురం మండలంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు మొత్తం 18 పాఠశాలలు ఉన్నాయి. మరి ఈరోజు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్లో చూసినట్లయితే మార్కాపురం మండలంలో మొత్తం 1270 మంది విద్యార్థులకు గాను 1150 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. మండలం అంతా కూడా 91% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అనేటువంటిది జరిగింది. ఇందులో పాఠశాలల వారీగా చూసినట్లయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదనాగులవరంలో 32 మంది విద్యార్థులకు గాను 27 మంది విద్యార్థులు 88% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అలాగే జెడ్పీహెచ్ఎస్ దరిమడులో చూసినట్లయితే 30 మందికి గాను 28 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 93% రిజల్ట్ రావడం జరిగింది. అలాగే పెద్ద యాచవరం పాఠశాలలో 24 మందికి గాను 22 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. 92% ఉత్తీర్ణత సాధించడం అనేటువంటి జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గజ్జలకొండలో మొత్తం 68 మంది విద్యార్థులు ఉంటే 68 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 100% రిజల్ట్ రావడం జరిగింది. అలాగే జెడ్పీహెచ్ఎస్ రాయవరంలో 100 మందికి గాను 81 మంది పిల్లలు ఉత్తీర్ణులు కావడం జరిగింది. 81% రావడం అనేటువంటిది జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 81 మందికి 78 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 96% అక్కడ రిజల్ట్ రావడం అనేటువంటి జరిగింది. అలాగే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 37 మందికి గాను 37 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 100% ఉత్తీర్ణత సాధించడం అనేటువంటి జరిగింది. ఏపీ మోడల్ పాఠశాలలో 83 మందికి గాను 80 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 98% పిల్లలు పాస్ కావడం అనేటువంటి జరిగింది. జెడ్పీహెచ్ఎస్ తిప్పాయపాలెంలో 36 మందికి గాను 27 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 75% ఉత్తీర్ణత సాధించడం అనేటువంటిది జరిగింది. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూపతిపల్లి నందు చూసినట్లయితే 46 మందికి గాను 43 మంది పాస్ కావడం జరిగింది. 93% రిజల్ట్ రావడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ మార్కాపురంలో చూసినట్లయితే 253 గాను 219 మంది పాస్ కావడం జరిగింది. 87% రిజల్ట్ రావడం జరిగింది. అలాగే జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మార్కాపురంలో చూసినట్లయితే 246 గాను 227 మంది పాస్ కావడం జరిగింది. 92% రిజల్ట్ రావడం అనేటువంటిది జరిగింది. అలాగే కేజీబీవీ మార్కాపురంలో 38 మంది విద్యార్థులకు 38 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 100% రిజల్ట్ రావడం అనేటువంటిది జరిగింది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మార్కాపురంలో చూసినట్లయితే 47 మందికి గాను 45 మంది పిల్లలు పాస్ కావడం జరిగింది. అక్కడ 96% రిజల్ట్ రావడం అనేటువంటిది జరిగింది. అలాగే మున్సిపల్ హై స్కూల్ పిఎస్ కాలనీలో 49 మందికి గాను 40 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 82% రిజల్ట్ రావడం అనేటువంటిది జరిగింది. అలాగే మున్సిపల్ హై స్కూల్ ఎస్సీబీసీ కాలనీలో 24 మందికి గాను 21 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 88% రిజల్ట్ రావడం అనేటువంటిది జరిగింది. అలాగే మున్సిపల్ హై స్కూల్ ఏకలవ్యలో 36 మందికి గాను 30 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 84% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మండలం అంతా చూసినట్లయితే 1270 మందికి గాను 1150 మంది పాస్ కావడం జరిగింది. 91% రిజల్ట్ రావడం జరిగింది. మరి మార్కాపురం మండలం అంతా చూసినట్లయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ హై స్కూల్లో 588 మార్కులతో మార్కాపురం మండల్ ఫస్ట్ రావడం జరిగింది. అలాగే 583 మార్కులతో సెకండ్ ఏపీ మోడల్ స్కూల్లో రావడం అనేటువంటిది జరిగింది. అలాగే 578 మార్కులతో జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. ఇది ఈ ఉత్తీర్ణత సాధించినటువంటి ఉపాధ్యాయులకి, ప్రధానోపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి రిజల్ట్ సాధించినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను.